డాక్టర్ కెఏ పాల్ ఒక వెలుగు కిరణం. సామాన్యుడిలా కనిపించే ఈ వ్యక్తి ఇటీవల యెమెన్లో ఉరి శిక్ష ఎదుర్కొంటున్న నిమిషా ప్రియా అనే భారత్ మహిళ ప్రాణాలను కాపాడిన ఘనతను సాధించారు. ఇది కేవలం ఒక వ్యక్తిని మరణ శిక్ష నుండి రక్షించడమే కాదు, ఒక కుటుంబానికి కొత్త జీవితం ప్రసాదించిన చర్యగా నిలిచింది. కేంద్రం చేతులెత్తేసిన సమయంలో పాల్ తన అంతర్జాతీయ పరిచయాలు, దౌత్య సంబంధాలను వినియోగించి ఈ కేసులో కీలకంగా వ్యవహరించారు. కేరళ సీఎం కూడా ఆయన చేసిన కృషిని ప్రశంసించడం ఇదే నిరూపిస్తోంది. పాలుని చాలా మంది సోషల్ మీడియాలో హాస్యంగా ట్రోల్ చేసిన ఆయన చేసిన సేవలు, సాధించిన విజయాలు చరిత్రలో నిలిచిపోతాయి. 40కి పైగా దేశ అధ్యక్షులతో కలిసిన అనుభవం, ప్రపంచవ్యాప్తంగా జరిగిన శాంతి ప్రచారాలు, వితంతువుల కోసం నిర్వహించిన సేవా కార్యక్రమాలు, ఆల్ దిస్ ఆర్ ఫ్యాక్ట్స్ నాట్ ఫ్యాంటసీస్. ఆయన చెప్పిన విషయాల్లో ఒక్కదానికి కూడా ఇప్పటి వరకు సరియైన ఖండన రాలేదు. ఇది ఆయన నిజాయితీకి, నిజమైన సేవ మనసుకు నిదర్శనం. తెనాలి ప్రాంతంలో వితంతువులకు చేసిన సహాయం, పీస్ మిషన్ ద్వారా గోదావరి జిల్లాలో చేసిన సామాజిక కార్యక్రమాలు ఇప్పటికీ వేల మంది గుర్తుపెట్టుకున్నారు. కుల మత ప్రతిపాదకన ఏర్పడిన వివక్షణలను అతిగా మాట్లాడకుండా క్షేత్రస్థాయిలో సేవ చేయడమే పాల్ మార్గం. రాజకీయాల్లో కూడా ఆయన నిర్భయంగా వ్యవహరిస్తూ ప్రతి నాయకుడు ప్రజల ముందు ఒకే వేదికపై డిబేట్ చేయాలంటూ ధైర్యంగా ప్రశ్నిస్తున్నారు. ఇది ఒక బాధ్యతాయుతమైన ప్రజాస్వామిక భావన. కెఏ పాల్ ను సోషల్ మీడియా కామెడీ క్యారెక్టర్ గా మాత్రమే చూస్తే అది నిజానికి అవమానం కాదు, అర్థించుకోలేకపోయిన ఓ అజ్ఞానం. ఆయన సేవలు, తెగువ, ధైర్యం దేశానికి అవసరమైనవి. మీడియా లేకపోయినా, మద్దతుదారులు లేకపోయినా చేసిన పనులు లక్షల మంది హృదయాల్లో నిలిచిపోయాయి. నిజాయితీగా మాట్లాడే, సేవల్లో నిబద్ధత చూపించే నాయకులు ఈ రోజుల్లో అరుదు. అలాంటి వ్యక్తుల్ని గుర్తించాలి, గౌరవించాలి.